మన దేవుడు మనల్ని బట్టి దేనిని బట్టి ఉత్సహిస్తాడో, దేనిని బట్టి అయినా మన పట్ల నమ్మకము కలిగి ఉంటాడు అనంటే నిత్యమునంట ఆయన ఆజ్ఞలకు మనం విధేయత కలిగిన వారముగా ఉంటే. ఈ జక్రీ గ్రంథంలో 8వ అధ్యాయంలో మనం చూడొచ్చు 21వ వచనం కాడి నుంచి, ఒక పట్టణపు వారు మరొక పట్టణపు వారి యొద్దకు వచ్చి ఆలస్యం చేయక యెహోవాను శాంతిపరచుటకు సైన్యములకు అధిపతియగు యెహోవాను వెతుకుటకు మనము పోదాము రండి అని చెప్పగా వారు మేము కూడా వస్తామని చెప్పి అనేకులు అంటే దేవుని సన్నిధికి వచ్చేవారుగా ఉన్నారు. దేవుడు ఇంత ఇదిగా మనతో మాట్లాడుతూ ఉన్నప్పటికీ, దేవుని వాక్యం మనకు వినబడుతున్నప్పటికీ మనం ఎంత నిర్లక్ష్యంగా దేవుని మందిరం పట్ల, దేవుని సన్నిధి పట్ల ఉన్నామో, ఎంతగా మనం దేవుని విసర్జించిన వారుగా ఉన్నామో. హల్లెలూయా! ఎంతగా మనం దేవుని విసర్జించిన వారుగా ఉన్నామో. అసలు నిజంగా దేవుని యందు భయము అనేది, భక్తి అనేది ఉన్నదా? దేవుని యందు భయం కలిగిన వారు, భక్తి కలిగిన వారు ఆగరండి. ఒక పాటలు వినబడినా, ఒక ప్రార్థన వినబడినా, వాక్యం వినబడినా ఆగరండి. అసలు ఎవరిని లెక్క చేయరండి. పౌలు గారు సముద్ర తీరమున వాక్యం చెప్తున్నాడంట. వాక్యం చెప్తూ ఉంటే లూదియా ఓదారంగు పడిని తూతేరే పట్టణస్తురాలంట. ఆమె వ్యాపారం చేస్తుంది, ఒక వ్యాపారస్తురాలు. పౌలు గారు వాక్యం చెప్తుంటే అపోస్తలుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయంలో చూడొచ్చున్నట్ట. ఆమె వ్యాపారం అంతటినంటే ఏం చేసిందంటే పక్కన పెట్టేసి, చూడండి ఒక మాట, అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో ఈ మాటను చూసుకుంటే చక్కని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నాడు. ఆమె ఏ పట్టణస్తురాలు ఏం వ్యాపారం చేస్తుందని అంటే మనం చూసినప్పుడు 16వ అధ్యాయంలో మనం చూస్తే ఆ సందర్భాన్ని మనం చూసినప్పుడు లూదియా 14వ వచనం నుంచి మనం చూసుకుందాం ఒక్క మాటని. 16వ అధ్యాయము 14వ వచనం కానీ చూస్తే ఆ సందర్భాన్ని నేను మీకు చూపిస్తాను. ఒక మాటను చూడండి. 14వ వచనం నుంచి, అప్పుడు లూదియా దైవవత్తి గల ఒక స్త్రీ వినుసుండిను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తూతేర పట్టణస్తురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరుసును గనుక పౌలు చెప్పే మాటలు యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారందరూ బాప్తిసం పొంది ఆమె నేను ప్రభువునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండండి అని వేడుకొని బలవంతం చేస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన వ్యాపారస్తురాలు, ఆ వ్యాపారం విడిచిపెట్టి పౌలు వాక్యం చెప్తుంటే పరుగును వచ్చింట వాక్యం వింటుందంట. మనం దేవుని యందు భయభక్తులు గలవారమైతే, దేవునికి భయపడిన వారమైతే, దేవుని సన్నిధి మన మధ్యలో, మన సముఖంలో ఉన్నప్పుడు, వినపడుతున్నప్పుడు మనం ఆగగలమా? ఆగలేమండి. తల్లి తండ్రులు ఎదురుగుండా బిడ్డలకు కనపడుతున్నప్పుడు పిల్లలు ఆగలేరు. పిల్లలు ఎదురుగుండా కనపడుతున్నప్పుడు తండ్రులు ఆగలేరు. పిల్లల్ని హత్తుకోగలరు, లేకపోతే పిల్లలు తల్లిదండ్రులను హత్తుకోగలిగిన వారుగా నిజంగా దేవుని ఎడల మనము అట్టి భయభక్తులు కలిగిన వారమై ఉంటే దేవుని సన్నిధిని అంత నిర్లక్ష్యం చేసి దేవుణ్ణి అంతగా విసర్జించే వారముగా ఉంటామా? దేవుణ్ణి విసర్జించడం వలన, దేవుని సన్నిధిని విసర్జించడం వలన అది బాధకును శ్రమకునంట కారణమవుతుంది. నీ ఆగ్రహము, నీ అహంకారము నీ శిక్షకు కారణమవుతుందని చెప్పి ఇర్మియా గ్రంథంలో భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. నిజమే, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు ఆయన జ్ఞాపకంలో, ప్రభు జ్ఞాపకంలో ఉంటారంట. ఎవరైతే ఆయన జ్ఞాపకంలో ఉంటారో, ఎట్టి బలహీనతల్లో ఉన్న, బంధకాల్లో ఉన్న, ఎట్టి స్థితిలో ఉన్న లోతుని ఏ విధంగా జ్ఞాపకం చేసుకుని ఆ ఉగ్రత నుండి లోతుని తప్పించునో, అలాగని ఎట్టి కీడులో ఉన్న, ఎట్టి శ్రమలో ఉన్న
ప్రభువు నేను తప్పించడానికి సమర్థుడు. లేదా నువ్వు ఇంకా అలాగనే ఉండి దేవుని సన్నిధిని దేవుణ్ణి కూడా విసర్జించు బిడ్డలుగా మనం ఇంకా వాక్యం వినబడుతున్నప్పుడు కూడా దేవునికి విరోధముగా ప్రవర్తించే వారముగా మనం ఉన్న ఎడల మరి నీకు నీవే సాటి అని దేవుని వాక్యం చెప్తుంది. అలాగుంటావా? లేదంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండటానికి ప్రయత్నం చేస్తావా? దేవుడి మాటలను దీవించు.